చేసినటువంటి తప్పిదములు పాపాలు క్షమాపణకై వేడుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా స్వీకరిద్దాం. మనస్ఫూర్తిగా పాల్గొందాం. మనం చేసినటువంటి అన్ని తప్పిదములను మన్నించమంటూ ఈ ఆరాధనలో వేడుకుందాం. మీ దగ్గర ఉన్నటువంటి క్రొవ్వొత్తులు ఎప్పుడు వెలిగించాలో చెప్తాను, పట్టుకొని ఉండండి. తర్వాత వెలిగించినటువంటి క్రొవ్వొత్తులను లైన్లో వరుసలో వచ్చి పశ్చాత్తాప గీతం పాడుతున్నప్పుడు వరుసలో వచ్చి అక్కడ వెలిగించి వెళ్ళిపోతారు. చెప్తాను ఇప్పుడు అన్నది. దయచేసి మీ దగ్గరికి బోర్డింగ్ పిల్లలు వస్తారు, కొవ్వొత్తులు పట్టుకుని వెలిగించినటువంటి కొవ్వొత్తులు వాళ్ళు వెలిగిస్తారు మీ యొక్క క్రొవ్వొత్తులను. అందరము కూడా మోకరించి ప్రభువుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధనా నా ప్రాణ యేసువా, 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 ఆరాధనా ఆరాధనా యేసువా, ఆరాధనా ఆరాధనా యేసువా, ఆరాధనా నా ప్రాణ యేసువా, ఆరాధనా నా ప్రాణ యేసువా, ఆరాధనా నా ప్రాణ యేసువా, ఆరాధనా నా ప్రాణ యేసువా. అందరము చప్పట్లు కొడుతూ ప్రభుని ఆహ్వానించుదాం. ఆరాధనా నా ప్రాణ యేసువా, ఆరాధనా నా ప్రాణ యేసువా, ఆరాధనా ఆరాధనా యేసువా, ఆరాధనా 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 యేసువా, ఆరాధనా. మరొకసారి ఆరాధనా ఆరాధనా యేసువా, 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 ఆరాధనా ఆరాధనా యేసువా,
యేసువ ఆరాధన 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 మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలం మీకే స్తుతి స్తోత్ర గౌరవ మహిమ ఆరాధన కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో ఒకటి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలం మీకే స్తుతి స్తోత్ర గౌరవ మహిమ ఆరాధన కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో ఒకటి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలం మీకే స్తుతి స్తోత్ర గౌరవ మహిమ ఆరాధన కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో ఒకటి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మమ్ము సృష్టించిన దేవా వందనం, మమ్ము సృష్టించిన దేవా వందనం, మమ్ము సృష్టించిన దేవా స్తోత్రం, మమ్ము సృష్టించిన దేవా స్తోత్రం, మమ్ము రక్షించిన దేవా వందనం, మమ్ము రక్షించిన దేవా వందనం, మమ్ము రక్షించిన దేవా స్తోత్రం. మమ్ము రక్షించిన దేవా వందనం, మా ఆదరణకర్త వందనం, మా ఆదరణకర్త వందనం, మా ఆదరణకర్త స్తోత్రం. మా ఆదరణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పరమ పవిత్ర దేవుడు, పాపాలను క్షమించగలిగేటువంటి గొప్ప దేవుడు, నీ మీద అధికారము కలిగినటువంటి గొప్ప దేవుడు నీ మధ్యనున్నాడు, నీ చెంతనున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కండ్లు మూసుకొని చేతులు జోడించి మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించుదాం, ఘనపరచుదాం, స్తుతించుదాం. అందరము చేతులు పైకెత్తి కండ్లు మూసుకొని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.
యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి అందరూ కూడా కనులు తెరిచి పీఠం మీద ఆసీనులై ఉన్నటువంటి దేవుణ్ణి ఒక్కసారి చూడండి. నిన్ను రక్షించినటువంటి గొప్ప దేవుడు, అనేక మేలుల నుండి నిన్ను కాపాడినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లించు. ఆయనను మహిమపరచడానికి ప్రయత్నం చేయి. నిన్ను రక్షించాడు, అనేకమైనటువంటి అనారోగాల నుండి నిన్ను కాపాడాడు. నువ్వు అనుకున్నావా నువ్వింకా బ్రతికి బట్ట కడతానని? నీవు అనుకున్నావా నీవింకా ఈ భూమి మీద ఉంటానని? ఆ దేవుణ్ణి గణపరచు. నీకు ఇచ్చినటువంటి గొప్ప కుటుంబానికై ఆ ప్రభువుని స్తుతించు. నీ యొక్క భార్య నిమిత్తమై ప్రార్థన చేయి. నీ భర్తను ఆశీర్వదించమని ప్రార్థన చేయి. గొప్ప మేలులను చూసినటువంటి నీవు ఆయనను స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రయత్నం చేయి. పరమ పవిత్ర సప్రసాదనాథుడు నీకు చేసినటువంటి మేలులన్నీ కూడా తలంచుకొని ఆయనకు వందనాలు తెలుపుచేయి. ఆ త్రిత్వైక సర్వేశ్వరుని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలను స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. పరమ పవిత్రమైన దివ్య సప్రసాదమునకు భక్తి ఆరాధనలు నిత్యం స్తుతి చెల్లింతుం. అందరం కలిసి పరమ పవిత్రమైన దివ్య సప్రసాదమునకు భక్తి ఆరాధనలు నిత్యం స్తుతి చెల్లింతుం. పరమ పవిత్రమైన తండ్రి దేవునికి భక్తి ఆరాధనలు నిత్యం స్తుతి చెల్లింతుం. తండ్రి దేవునికి పరమ పవిత్రమైన తండ్రి దేవునికి భక్తి ఆరాధనలు నిత్యం
నిత్యం స్తుతి చెల్లింతుం. పరమ పవిత్రమైన యేసునాథునికి భక్తి ఆరాధనలు నిత్యం స్తుతి చెల్లింతుం. అందరం కలిసి యేసుదేవునికి. పరమ పవిత్రమైన యేసునాథునికి భక్తి ఆరాధనలు నిత్యం స్తుతి చెల్లింతుం. పవిత్రాత్మకు. పరమ పవిత్రమైన పవిత్రాత్మకు భక్తి ఆరాధనలు నిత్యం స్తుతి చెల్లింతుం. అందరం కలిసి. పరమ పవిత్రమైన పవిత్రాత్మకు భక్తి ఆరాధనలు నిత్యం స్తుతి చెల్లింతుం. పరమ పవిత్రమైన ప్రసాద్ దివ్య ప్రసాదముకు భక్తి ఆరాధనలు నిత్యం స్తుతి చెల్లింతుం. నిత్యం స్తుతి చెల్లింతుం. నిత్యం స్తుతి చెల్లింతుం. అందరము కూడా మోకరించే చేతులు జోడించే ఉండి మీ దగ్గరకు బోర్డింగ్ పిల్లలు వస్తారు, క్రొవ్వొత్తులను వెలిగిస్తారు. మనము చేసినటువంటి ప్రతి తప్పిదము మన్నించబడాలి. ఈ ఆరాధనలో మనమందరము కూడా శుద్ధి చేయబడాలి. యేసు ప్రభుని యొక్క రక్తముతో, నీటితో మనమందరము కడగబడాలి. ప్రియ దేవుని బిడ్డ, అందరము కండ్లు మూసుకుని చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని ఒక్కసారి జ్ఞాపకపరుచుకుందాం. ప్రభువు గొప్ప దేవుడు, భయపడకు. నువ్వు చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని ఒక్కసారి జ్ఞాపకపరుచుకో చాలు. ప్రభు ముందు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మనకెందుకు భయం? తండ్రి మనల్ని క్షమిస్తాడు తప్ప శిక్షింపడు. కాబట్టి భయపడకు, నువ్వేమీ కూడా ఆతురత చెందకు. నీవు చేసినటువంటి ప్రతి తప్పిదము కూడా ఒక్కసారి కండ్లు మూసుకొని నీ హృదయములో అవన్నీ కూడా ఒక్కసారి తెచ్చుకో. నీ యొక్క మదిలో మెదలాలి. ప్రతి పాపము కూడా నీ ముందు కనిపించాలి. నీకు ప్రభుని విడిచిపెట్టకు. నీవు శుద్ధి పొందేంత వరకు కూడా ప్రభుని విడిచిపెట్టకు. పర్వాలేదు, ఆయన బిడ్డవే కదా, నిన్ను క్షమిస్తారు. నువ్వేమీ భయపడిన అవసరం లేదు. నీ ప్రతి తప్పిదము కూడా మన్నించబడాలి. ఇప్పుడు మౌనంగా ప్రభు ముందున్నావు కదా, నీ ప్రతి తప్పిదము కూడా ఒక్కసారి మరొక్కసారి జ్ఞాపకపరుచుకో.
ప్రభుని అడుగుదాం. దావీదు వలె మనస్తాపము చెంది కన్నీటితో మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగుదాం. ప్రభు, నా పాపాలన్నిటినీ కూడా కడిగివేయి తండ్రి. ఇదిగో నీ నుండి నేను మేలులను పొందుకోలేకపోతూ ఉన్నాను. నా అనారోగ్యానికి కారణము నా పాపాలైనట్లయితే ప్రభు, ఈ క్షణమున ఇదిగో తండ్రి, మనస్ఫూర్తిగా నా పాపాలన్నిటినీ కూడా ఒప్పుకుంటున్నాను అని ప్రభువుని మనసారా వినయముగా ఒక్కసారి అడుగు. ప్రభు, నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము అని అడుగు. నా పాపాల నుండి నన్ను శుద్ధి చెయ్యము. ప్రభు, నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకునిచున్నాను. ఇదిగో తండ్రి, ఈ క్షణాన్ని కూడా జ్ఞాపకపరుచుకుంటున్నాను ప్రభు. నా తొందరపాటు, నా పట్టింపు లేనితనము, నా పాపము, ఇదిగో తండ్రి, ఈ క్షణాన్ని ముందు పెడుతూ ఉన్నాను. నీకే కేవలం నీకే ద్రోహముగా నేను పాపము చేశాను తండ్రి అని ప్రభుని అడుగు. ఇదిగో క్రొవ్వొత్తి ఏ విధంగా అయితే తనను తాను కరిగించుకొని మనకు వెలుగునిస్తూ ఉందో, ఇదిగో ఈ క్షణాన నీ పాపాలన్నీ కూడా ఆ విధంగానే కరిగిపోవాలి. ప్రభు రక్తముతో నీవు శుద్ధి చేయబడాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేసిన పాపాలన్నిటినీ కూడా క్షమించమని మనసారా ప్రభుని అడుగు. నీకు తెలుసా నువ్వెందుకు ఇంకా వెనకబడి ఉండిపోతూ ఉన్నావో? ఆర్థికంగా నువ్వు ఎందుకు ఇంకా క్రిందకి నొక్కి వేయబడుతూ ఉన్నావో? నీ పాపాలే కారణము. నీకు తెలుసా నువ్వెందుకు అనారోగ్యం పాలవుతూ ఉన్నావో? నీకు తెలుసా నీ కుటుంబం ఎందుకు ఇంకా చిత్రహింసలు, బాధలు అనుభవిస్తూ ఉందో? కేవలము నీవు చేసినటువంటి పాపాల వలనే, మనకంటుకున్నటువంటి ఆ కీడు వలనే, ఆ శాపం వలనే మనం ఇంకను క్రిందకి నొక్కివేయబడుతూ ఉన్నాం, క్రిందకి అణిచివేయబడుతూ ఉన్నాం. గొప్ప శక్తిమంతుడు నీ మధ్యనున్నాడు. భయపడకు బిడ్డ, మనసారా ఒప్పుకో. ప్రభుని కడగమని అడుగు నీ పాపాలన్నిటినీ కూడా. ప్రభు, నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, పాపాత్మురాలునే. మా అమ్మ కడుపున పడినప్పటి నుండి నేను పాపాత్ముడనే అని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు తప్పును తెలుసుకొని కన్నీరు మున్నీరై ప్రభువుని మనసారా వేడుకున్నాడు, క్షమించమని అడిగాడు. దుడుకి చిన్న వాని వలె నీ పాపాలు కూడా క్షమించబడాలి. దుడుకు చిన్నవాని వలె తండ్రి నీకే ద్రోహము చేశాను అని కనువిప్పు కలిగి ప్రభు చెంతకు తిరిగి రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు, ఇదిగో
ఈ క్రొవ్వొత్తి రూపములో నా పాపాలన్నిటినీ కూడా నేను కరిగించుకుంటున్నాను తండ్రి అని ప్రభువుతో మాట్లాడు. నీ పాపాలన్నిటినీ కూడా క్షమించమని అడుగు. ప్రభుని అడుగు. నాలో నిర్మలమైనటువంటి హృదయాన్ని ప్రభువు నీవు సృష్టించు మరలా. పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము. ప్రభు, నాకు నిర్మలమైనటువంటి మనసును దయచేయి తండ్రి అని అడుగు. ప్రభు, నా అపరాధములే నిన్ను సిలువకు కొట్టినవి. ప్రభు, ఈనాడు నన్ను కూడా బాధిస్తూ ఉన్నాయి తండ్రి. నా కుటుంబాన్ని కూడా చిత్రహింసలు పెడుతూ ఉన్నాయి నా పాపాలే. అవును తండ్రి, క్షమించండి ప్రభు అని మనస్ఫూర్తిగా ప్రభుని అడగండి. తన యొక్క రక్తముతో జలముతో శుద్ధులను చేయమని ప్రభుని అడగండి. ప్రభు ముందున్నాం. కండ్లు తెరిచి ఒక్కసారి ఆ ప్రభువుని చూడండి. పీఠం మీద ఆసీనులై ఉన్నటువంటి ఆ ప్రభువుని చూసి, ప్రభు, నీ రక్తముతో, నీవు కార్చినటువంటి ఆ పరిశుద్ధ జలముతో నన్ను శుద్ధులను చేయి తండ్రి అని అడగడానికి ప్రయత్నం చేయండి. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. అందరం చెప్పడానికి ప్రయత్నించేద్దాం. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. ఎక్కువగా కామపు ఆలోచనలతో సతమతమవుతూ ఉన్నావా? అపరిశుద్ధమైనటువంటి మాటలు, చెడు తలంపులు, బూతు మాటలు, వీటన్నిటితో కూడా నీవు బ్రతుకుతూ ఉన్నావు కదా. ప్రభుని అడుగు ఒక్కసారి. ప్రభు, నన్ను కడుగు తండ్రి, నన్ను శుద్ధులను చేయి తండ్రి అని అడుగు. ఆ ప్రభు వైపే చూస్తూ ఉండు. ఖచ్చితంగా నీకు సమాధానం చెబుతాడు. నీ పాపాలన్నిటినీ కూడా ఆయన తుడిచివేస్తాడు. ఎక్కువగా విగ్రహారాధన చేస్తూ ఉన్నావా? అక్కడ మంచి జరుగుతుందని అక్కడికి వెళ్ళి ఆ దేవుళ్ళని మొక్కి అసలైనటువంటి దేవుణ్ణి మర్చిపోయావా? ప్రభుతో చెప్పు, ప్రభు, ఏదో తెలియక చేశాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి. మాంత్రిక శక్తితో, మాంత్రిక శక్తి వెనక నువ్వు పరిగెట్టావా? మాంత్రికులు వెనకాల తిరిగావా?
ప్రభుని క్షమించమని అడుగు. ఎక్కువగా శత్రుత్వం నీలో ఎక్కువగా ఉందా? పక్కవారంటే పడదు, అంతెందుకు నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికే నీవు అసహించుకుంటూ ఉన్నావా? ప్రభుని క్షమాపణ అడుగు. నీ శత్రువులతో సహా నీవు సఖ్యత పడడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రభు నీ నుండి కోరుకుంటూ ఉన్నారు. అసూయ ఎక్కువ నీలో ఉందా? అసూయ పడుతూ ఉన్నావా? ప్రభుని అడుగు, నిన్ను శుద్ధి చేయమని అడుగు. ప్రభు, ఇదిగో తండ్రి, క్రొవ్వొత్తి ఏ విధంగా అయితే తనను తాను కరిగించుకుంటూ ఉందో, ప్రభు నా నుండి ప్రతి పాపము నీకు చెప్పి తీసివేయమని నిన్ను అడుగుతూ ఉన్నాను తండ్రి. నా నుండి కూడా ఆ పాపాన్ని తొలగించు తండ్రి, కరిగించు ప్రభువా అని అడుగు. త్రాగుబోతుతనం, నీ భర్త ఎక్కువగా త్రాగుబోతుతనంతో బ్రతుకుతూ ఉన్నాడా? త్రాగుడుకు బానిసైపోయాడా? భయపడకు. నీ భర్త పేరు చెప్పి ఇదిగో ప్రభువుకు సమర్పించి ఒక్కసారి. ఏ భర్తలైతే త్రాగుడుతో సతమతమైపోతూ ఉన్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారు భార్యలుగా, ప్రభువుకు తెలియచేయి. నీ భర్త పేరు చెప్పి ప్రభువుని అడగడానికి ప్రయత్నం చేయి. ప్రభు, నా భర్తను మార్చండి, నా కొడుకును మార్చండి, త్రాగుడు నుండి వారిని విడిపించండి అని అడుగు. పగతో రగిలిపోతూ ఉన్నావా? కోపం ఎక్కువ వచ్చేస్తుందా? నీ మనసు నీ అదుపులో లేదా? నీ చీకటి బ్రతుకు ప్రభువుకు తెలియదా? అన్నీ తెలుసు ప్రభువుకి. ఒకసారి ప్రభుని అడగండి. ప్రభు, క్షమించండి తండ్రి అని మనస్ఫూర్తిగా అడిగి క్షమాపణను పొందుకునండి. తెలిసి తెలియక చేసేసాను తండ్రి, నా బలహీనత వలన, నా శారీరకమైనటువంటి అలవాటు వలన బలహీనపడిపోయాను తండ్రి, నన్ను క్షమించువా ప్రభు, ఈ పాపాలన్నిటి నుండి నన్ను కడిగి వేయవా అని ప్రభుని అడగండి. నీలో పరిశుద్ధమైనటువంటి మనసును ఇవ్వమని ప్రభుని అడుగు. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. ప్రభుని అడగండి, కడగమని. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు.
పరిసయుడు సుంకరి. పరిసయుడు ప్రభు దగ్గరకు వచ్చి గొప్పలు చెప్పుకున్నాడు. ప్రభు, నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను, సుంకరి వంటి వాడును కాను. తనను తాను పోల్చుకొని గొప్పలు చెప్పుకొని ప్రభు ముందు ధైర్యంగా నిలబడి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు కదా. అటువంటి మనస్తత్వం ప్రభువును కోరుకోలేదు నీ నుండి. సుంకరి వలె తలైనను పైకెత్తుటకు సాహసించలేనటువంటి సుంకరి వలె ప్రభు, నేను పాపిని తండ్రి అని ఒప్పుకున్నాడు. అంతటి తగ్గింపు మనస్సును ప్రసాదించమని అడుగు. దొంగతనం చేసావా? ఎవరు చూడట్లేదులే అని వస్తువులను దొంగలించావా? నీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలను ఇచ్చావా? ప్రభు అడుగుతూ ఉన్నారు, సమాధానం చెప్పు. నీ తల్లిదండ్రులను గౌరవించావా? ఇతరుల భార్యలను, ఇతరుల యొక్క భర్తలను ఆశించావా? వ్యామోహంతో చూసావా? చెడు తలంపుతో వారి వైపు నీ చెడు చూపులను చూసావా? సమాధానం చెప్పు. ప్రభు అడుగుతూ ఉన్నారు. అబద్ధాలు ఆడేస్తూ ఉన్నావు కదా, ప్రతి దానికి తప్పించుకోవడానికి అబద్ధాలు ఆడేస్తూ ఉన్నావా? ప్రభుని క్షమించమని అడుగు. తన రక్తముతో కడగమని అడుగు. నీ రక్తపు ధారలచే నన్ను నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. ఇంకా ఎన్నో పాపాలు చేశావు. ఒకసారి నీ మనసులో జ్ఞాపకపరుచుకో. అన్ని పాపాలని క్షమించగలిగేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. భయపడనవసరం లేదు, నా తండ్రి నన్ను స్వీకరిస్తాడు అని దుడుకు చిన్నవాళ్ళు వలె ధైర్యం తెచ్చుకొని ప్రభు ముందుకు రా. మౌనంగా ప్రభుని, నీ పాపాలన్నిటినీ కూడా చెప్పుకో ప్రభునకు. ప్రభు, నీకే ద్రోహముగా నేను పాపము చేశాను, మన్నింపు కోరాను, అర్హుడను కాను తండ్రి. అయినప్పటికీ ప్రభు, నీ కరుణను నా మీద చూపించవా? నీ దయను నా మీద ఉంచవా అని ప్రభుని అడుగు. పాపిని దేవా, మహాఘోర పాపిని ప్రభు, మన్నింపును నాకు దయచేయండి తండ్రి అని ప్రభుని అడగండి.
ప్రభువు నుండి క్షమాపణను పొందుకోవాలి. ఒప్పుకుందాం, పాపాలన్నిటినీ కూడా క్షమించమని ప్రభుని అడుగుదాం. మళ్ళా చెయ్యను అని దేవునికి వాగ్దానం చేసి ఉంటావేమో, మాట ఇచ్చి ఉంటావేమో కదా, అయినా సరే మాట తప్పావు, బలహీనత, క్షమించమని అడుగు ప్రభువుని. పాపిని దేవా, ఘోర పాపిని దేవా, అందరం కలిసి పాపిని దేవా, ఘోర పాపిని దేవా, పాపిని దేవా, ఘోర పాపిని దేవా. ప్రభుని క్షమించమని అడుగుదాం. పాపిని దేవా, ఘోర పాపిని దేవా, మన్నింపు కోర అర్హుడగాను తండ్రి, మన్నింపు కోర అర్హుడగాను తండ్రి, దయతోడ మన్నించు ప్రభువా, దయతోడ మన్నించు ప్రభువా, పాపిని దేవా, ఘోర పాపిని దేవా, పాపిని దేవా, ఘోర పాపిని దేవా. చెప్పావు కదా, ఇక ముందెప్పుడు కూడా ప్రభు నేను పాపము చేయను అని దేవునికి వాగ్దానం చేశావు, కానీ మాట మీరవు. చేసినటువంటి వాగ్దానమును నీవు చెరిపేశావు. ప్రభుని క్షమించమని మనసారా అడుగు. ప్రభు మరలా మాట ఇవ్వు ప్రభునకు, ప్రభు నేను ఇంకా పాపములో పడిపోను అని ప్రభుని అడుగు. ఇక ముందు ఎన్నడును పాపము చేయనని పలికాను పలుమార్లు, ప్రతిజ్ఞ చేస్తూ ఇక ముందు ఎన్నడును పాపము చేయనని పలికాను పలుమార్లు, ప్రతిజ్ఞ చేస్తూ మళ్ళీ మళ్ళీ జీవించాను నా పాత జీవితం, మళ్ళీ మళ్ళీ జీవించాను నా పాత జీవితం, పాపిని దేవా, ఘోర
పాపిని దేవా, పాపిని దేవా, ఘోర పాపిని దేవా. వరుసలో అందరూ వచ్చి, ఇదిగో ప్రభు నా పాపాలు నీకే అప్పచెప్పేస్తున్నాను అని ఆ క్రొవ్వొత్తు రూపంలో ఉన్నటువంటి నీ పాపాలన్నిటినీ ప్రభువు చెంత ఉంచి రక్షణను పొందుకో, క్షమాపణను పొందుకో. వరుసలో వచ్చి అందరూ మీ యొక్క క్రొవ్వొత్తులను అక్కడ ఉంచినటువంటి స్టాండ్లో పెట్టి ప్రభువుని క్షమాపణను కోరుకోనండి. ప్రభు ఇదిగో నా పాపము అని చెప్పేసి వెళ్ళిపోండి. ప్రభుని అడుగు, మనసారా మరలా ప్రభు నిన్ను మన్నింపు కోరుతున్నాను, నన్ను క్షమించు తండ్రి అని ప్రభుని అడగండి. ఇదిగో తండ్రి నా పాపము ఈ క్రొవ్వొత్తు రూపంలో నీ చెంత నుంచి పరిశుద్ధతను కోరుకుంటున్నాను తండ్రి అని ప్రభుని వేడుకునండి. నన్ను క్షమించండి తండ్రి అని అడగండి. మనసారా మన్నింపు నీ కోరగానే పొందాను, ఎనలేని నీ దుఃఖమను మనసారా మన్నింపు నీ కోరగానే పొందాను, ఎనలేని నీ దుఃఖమను. అయినా అప్పుడే వైదొలిగాను నీ ప్రేమ మార్గం, అయినా అప్పుడే వైదొలిగాను నీ ప్రేమ మార్గం. పాపిని దేవా, ఘోర పాపిని దేవా, పాపిని దేవా, ఘోర పాపిని దేవా. మన్నింపు కోర అర్హుడగాను తండ్రి, మన్నింపు కోర అర్హుడగాను తండ్రి. దయతోడ మన్నించు ప్రభువా, దయతోడ మన్నించు ప్రభువా, పాపిని దేవా, ఘోర పాపిని దేవా, పాపిని దేవా, ఘోర పాపిని దేవా. పాపిని దేవా, ఘోర పాపిని దేవా, పాపిని
దేవా ఘోర పాపిని దేవా. అందరము కలిసి ఉత్తమ మనస్తాప జపమును జపించుదాం. ప్రభు నన్ను క్షమించండి, మరలా పాపము చేయనని వాగ్దానం చేస్తూ ఉన్నాను అని ప్రభువుని వేడుకుంటూ ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి స్వామి ఎవరవారు తినని సకల మేరుడ స్వరూపురుడు వలన సకల వస్తువుల కంటే మధురంగా ప్రేమించిన నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపం చేయనని నిండే మనసుతో గట్ట ప్రతిజ్ఞ చేయించున్నాను. శిరమును వంచుడి. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత పరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రచలింప గౌతమునిదు పాదవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసునాకు పరమ పవిత్ర సిరుతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కరుతన్. శిరమును వంచుడి వినయముతోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ప్రభు మీ మధ్యలోనికి వస్తారు. ఆశీర్వాదం తీసుకునండి. మీ ప్రతి కోరికను కూడా ప్రభు వచ్చినప్పుడు ఒక్క ఉద్దేశం మాత్రమే ప్రభు నుండి కోరుకునండి. ప్రభు మీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఒక్క ఉద్దేశం, ఏది ముఖ్యమో దానిని మాత్రమే ప్రభువునకు తెలియచేయండి. ఖచ్చితంగా ప్రభు దయచేస్తారు. ప్రభువుని తాకి స్వస్థతను పొందుకునండి. ప్రభువుని తాకి నీ మేలేమిటో తెలియచేయనివ్వనివ్వండి. నీ అవసరం ఏమిటో ప్రభువునకు తెలియచేసి ఖచ్చితంగా ఆ వరం ఏమిటో పొందుకో ప్రభువు నుండి. మహిమోన్నతుడు మహిమాన్వితుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు అద్వితీయుడు అతి సుందరుడు
అధిక జ్ఞాన సంపన్నుడు. ప్రభు మీ మధ్యలోకి వస్తూ ఉన్నారు. ఆరాధన ఆరాధన ప్రభు యేసు నీకే ఆరాధన 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 ప్రభు యేసు నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజుకు హల్లెలూయా 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 రాజుల రాజుకు హల్లెలూయా. ఆరాధన ఆరాధన రాజుల రాజుకు ఆరాధన 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 నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన 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 రాజుల రాజుకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ప్రభువుల ప్రభునకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన. అతి పూజ్యుడవు దేవుడే ఎప్పుడు మాధుర్యము గల వారి నామము నిజ దేవా మానవుడైన జేసు జేసువు యొక్క దివ్య హృదయము జేసునాథుని పవిత్ర రక్తం పవనమైన వారి నామము పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసియుండు జేసునాథుడు ఓదార్చువారైన స్పిరుతు సంతు దేవుని తల్లి మరియ మాత మేరీ మాత యొక్క అమలోద్భవం కన్య తల్లి అయిన వారి నామము ఆమె యొక్క మోక్షరూపణం మరియ భర్త జోజప్ప గారు తమ దూతల యందును
తమ అచ్చశిష్టులయందును దేవుడేప్పుడు ఘనముగా స్తుతి